పరిస్థితులు లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఛత్తీస్గఢ్కు చెందిన ఒక సామాన్య మహిళ. బలరాంపూర్ జిల్లాకు చెందిన దిల్మతి అనే మహిళ కేవలం 10 రూపాయల పొదుపుతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఈరోజు లక్షల రూపాయలు ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒకప్పుడు పూట గడవడమే కష్టంగా ఉన్న ఆమె కుటుంబం ఈరోజు సొంత ఇల్లు నిర్మించుకుని సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో నిలబడ్డానికి గల కారణం ఆమె నమ్మిన పొదుపు సంఘం, ఆమె పడిన కష్టమే. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పొదుపు సంఘంలో సభ్యురాలుగా చేరింది. రోజు క్రమం తప్పకుండా 10 రూపాయలు పొదుపు చేస్తూ తోటి మహిళల మద్దతుతో ముందడుగు వేసింది. తన స్వయం ఉపాధి కోసం ఆ సంఘం ద్వారా 1 లక్ష రూపాయలు రుణాన్ని తీసుకుంది. ఆ డబ్బుతో పందుల పెంపకాన్ని ఒక వ్యాపారంగా ప్రారంభించింది. ఏడాది పాటు ఎంతో శ్రద్ధతో వాటిని పెంచి మార్కెట్లో విక్రయించడం ద్వారా మంచి లాభాలను సాధించింది. వచ్చిన ఆదాయంతో ఆమె ఆగలేదు. ఆ లాభాలతో ఇల్లు కట్టుకుంటూనే మరోపక్క వ్యవసాయానికి పనికొచ్చే వరికోత యంత్రాన్ని కొనుగోలు చేసింది. అంతేకాకుండా కూరగాయల సాగును కూడా ప్రారంభించి స్థానిక మార్కెట్లో విక్రయిస్తూ తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. पहले समूह से नहीं जुड़ने से पहले मेरा स्थिति बहुत खराब थी और जब से मैं समूह में जुड़ी 10 रुपया बचत करने के लिए शुरू की, बैठक में बैठने लगी, 4 दीदी 5 दीदी मिल के बाद अपना दुख सुख बांटने लगे। फिर बचत करते करते हम लोग CCL से बैंक में लोन पास हुआ। फिर उसमें से मैं 1 लाख रुपए ली और सबसे पहले सुअर पालन करने के लिए शुरू की। 10 बच्चा ली, साल भर पाली, फिर उसमें बच्चा हुए, फिर उसको बेची, फिर घर बनवाए उसी में सुअर के लिए। और ये धान कुटाई वाला मशीन ली, मकई भी कुटने वाला भी। फिर सुअर पालन करने लगी और बेचने लगी और साथ में सब्जी सब भी लगाने लगी, खेती बाड़ी भी करने लगी और उसको भी मार्केट में बेचने लगे। सब मिला के साल में 7-8 लाख पहुंच जाता होगा सर साल में। तो फिर उसी में से समूह का लोन मतलब ऋण ली थी उसको भी वापस कर रही हूँ। దిల్మతి పట్టుదల వృధా పోలేదు. ప్రస్తుతం ఆమె వార్షిక ఆదాయం ఏకంగా 8 లక్షల రూపాయలకు చేరుకుంది. తాను తీసుకున్న బ్యాంకు రుణాన్ని సకాలంలో చెల్లిస్తూ ప్రభుత్వం చేత లఖపతి దీదీగా గుర్తింపు పొందింది. కేవలం తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా తన గ్రామంలోని మరో 10 కుటుంబాలకు ఉపాధి చూపిస్తూ వారిలో స్ఫూర్తి నింపింది. భవిష్యత్తులో ఈ వ్యాపారాన్ని మరింత పెద్దది చేయాలనేది దిల్మతి లక్ష్యం. దిల్మతి సాధించిన ఈ విజయాన్ని చూసి అటు జిల్లా కలెక్టర్ చందన్ సంజయ్ త్రిపాఠి సహా ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ అనుబంధ రంగాలను మరింత ప్రోత్సహించేందుకు మేకల క్లస్టర్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.